హాయ్ అండి. ఈరోజు బ్రోకోలీతో ఒక హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ తీసుకొచ్చానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక బ్రోకోలీని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటిని సన్నగా కట్ చేసుకొని హాట్ వాటర్లో ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఈ రెసిపీ నేను ఎగ్ కాంబినేషన్తో చేయబోతున్నాను. వాటిని 10 నిమిషాలు బాయిల్ చేసిన తర్వాత ఇలా సన్నగా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ 2 రబ్బల స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకోవాలి. వీటిని ఉల్లికాడలు అంటారు. వాటిని చాలా సన్నగా మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకొని సేమ్ అదే బౌల్లో తీసుకోవాలి. నెక్స్ట్ అందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక ఎగ్గుని తీసుకొని బీట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఎగ్, బ్రోకోలీ, స్ప్రింగ్ ఆనియన్స్ మొత్తం బాగా కలిసిపోయేటట్టు ఎక్కువసేపు బీట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం బీట్ చేసుకొని నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రోకోలీ ఎగ్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మాడిపోకుండా ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో నీచు వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మీరు చపాతీలో కూడా ఉత్తిగా ఇలా ఫ్రైగా తినొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. దీంతో నేను కర్రీ చేసుకుందాం అనుకున్నాను రైస్లో. అందుకే ఒక టమాటా, ఒక ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఫ్రై చేసిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక ఇందులోనే సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మీడియం గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకున్న కోడిగుడ్డు, బ్రోకోలీ, స్ప్రింగ్ ఆనియన్ ఫ్రైని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ కర్రీని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, బ్రోకోలీ ఎగ్ కర్రీ రెడీ. ఒకసారి ఈ కర్రీని మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది అని ఈజీ కూడా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.